Hello, students. Our today's topic is Chola temple architecture. It connects history, culture, as well as current affairs. So, highly important for UPSC and other competitive examinations. We'll begin with our session. And as usual, a lot of times we are discussing things that are in recent news, highly important for current affairs, right? So recently there was a news. You can see this news was published on July 19th. Okay, in the Hindu, it is the King Rajendra Chola's military expedition to the Gangetic Plains that inspired the building of Gangaikonda Cholapuram. సో ఇప్పుడు మరి ఈ కింగ్ రాజేంద్ర ఎవరు, చోలా అంటే ఎవరు, వాళ్ళు ఎక్కడ రూల్ చేశారు, వాళ్ళ డైనాసిటీ ఏంటిది, ఎంతకాలం రూల్ చేశారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటిది, ఇవి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా మారుతాయి, రైట్? ఎందుకంటే న్యూస్లో ఏది వచ్చినా మనకు దానికి అనుకూలంగా క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3-4 కానీ స్పెసిఫికల్లీ యూపీఎస్సీ ఎగ్జామ్ అవ్వచ్చు, వీటిలో ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, రైట్? ఇక్కడ హిస్టరీని క్లబ్ చేసుకుంటూ ఇక్కడ న్యూస్లో కరెంట్ అఫైర్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ డ్యూరింగ్ ద ఎక్స్పెడిషన్ రాజేంద్ర చోళా వన్ డిఫీటెడ్ సెవరల్ కింగ్స్. మరి ఎక్స్పెడిషన్ ఏంటిది, రైట్? గ్యాంగెటిక్ ప్లేన్స్ అంటే నార్త్లో కదా ఉంటాయి. మరి ద కింగ్ సెలబ్రేటెడ్ విక్టరీ బై అజ్యూమింగ్ ద టైటిల్ గంగాయికొండ చోళన్. సో ద చోళా కింగ్ రాజేంద్ర చోళా వన్ హ్యాస్ టేకెన్ ద టైటిల్ గంగాయికొండ చోళన్. అంటే ఒక సౌత్లో ఉన్నటువంటి కింగ్ నార్త్కి వచ్చేసి నార్త్లో ఉన్నటువంటి గంగా ప్లెయిన్స్లో ఉన్నటువంటి వేరే చాలామంది కింగ్స్ని డిఫీట్ చేసి ఒక టైటిల్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎ లాట్ ఆఫ్ ద టైమ్ హిస్టరీస్లో మనం ఏం చూస్తామంటే నార్త్లో ఉన్న కింగ్స్ సౌత్ వస్తున్నారు, నార్త్లో ఉన్న కింగ్స్ సౌత్ను ఆక్యుపై చేస్తున్నారు. బట్ ఇది చాలా రేర్గా, చాలా యునిక్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే సౌత్లో ఉన్నటువంటి ఒక కింగ్ నార్త్కి వచ్చేసి నార్త్లో ఉన్నటువంటి ఎంపైర్స్ని డిఫీట్ చేయడం జరుగుతుంది. గంగా ప్లెయిన్, గంగా వ్యాలీ వరకు వచ్చేసి అక్కడ కింగ్డమ్స్ని డిఫీట్ చేసి గంగాయికొండ చోళన్ అనేటువంటి టైటిల్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కరెంట్లీ హిస్టరీలో చాలా హాట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్. సో విల్ కంటిన్యూ డిస్కషన్స్, రైట్? అలానే దీనికి సంబంధించినటువంటి ఇంకొక న్యూస్ ఆర్టికల్ కూడా మనం చూస్తున్నాము. వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ అ ప్రైమ్ మినిస్టర్ మోదీ విజిటింగ్ దిస్ పర్టికులర్ గంగాయికొండ చోళాపురం, రైట్? సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం గంగాయికొండ చోళాపురం అని చెప్పేసి. ఇక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ మోదీ హీస్ ఆల్సో విజిటింగ్ గంగాయికొండ చోళాపురం. మరి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, రైట్? డ్రేప్డ్ ఇన్ వెస్టి అండ్ అంగవస్త్రం, PM visits the iconic Cholapuram temple in Tamil Nadu. ఒకేషన్ ఏంటంటే ఆన్ ద రాజేంద్ర చోళా వన్స్ బర్త్ యానివర్సరీ. సో వై ఈజ్ ఇట్ గెయినింగ్ ఇంపార్టెన్స్? సో ఫస్ట్ టైమ్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ దట్ వన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ సౌత్, గోయింగ్ టు తమిళనాడు and going to Gangaikonda Cholapuram and attending such kind of Rajendra Chola's birth anniversary over there, right? So huge importance. Let's just discuss. And our main point is the Chola temple architecture. So first, who are Cholas? What is their significance? What type of temple construction did they took place? And what are the different types of temples that have been constructed during their period or which bear the influence of their mark? So we'll see this, right? First, we'll have an overview. What is the time period? We should have a general time period. They were, so the Chola dynasty, if you see, right, they have ruled from 9th to 13th century. Chola dynasty, right? So they have ruled from 9th to 13th century AD. Okay, approximately from 1279 we see core of their rule. What was the territory that they have ruled?
They have ruled over large parts of South India, extending to Sri Lanka and Southeast Asia, including Malaysia and Indonesia, at the peak of their rule. So, in this particular map, what we are seeing is various South Indian kingdoms: Cholas, Pandyas, and Cheras. So, Cheras are occupying the Kerala side of territory, Cholas the northern Tamil Nadu, Pandyas the southern Tamil Nadu, their core areas. But in different points of time, even Pandyas had control over other territories. Sometimes Cholas had control over Chera and Pandya territory. So a lot of time, these three powers were fighting each other and expanding their territories. Sometimes Cholas had the hand, sometimes Pandyas were the having upper hand. Okay. So, who were the most important rulers? If you see, Raja Raja Chola I, again his son Rajendra Chola I are considered to be most powerful rulers of this dynasty. Right? So, this is the overview. Then, the historical context, if you see, the Chola dynasty is one of the most significant patrons of Dravidian temple architecture. So, during their reign, what their most significant contribution is, they have constructed a lot of temples, and that too the Dravidian type of architecture. We'll focus on this particular aspect later. Chola rulers, especially Raja Raja Chola I and Rajendra Chola I, took the temple building to its zenith. Zenith ante peak, blending spiritual devotion. And when they went for construction of these temples, they included spiritual devotion, political assertion as well, and architectural innovation as well. Right? So again, if you see the map that Cholas have ruled, right? So here we have seen a a Chola territory which is limited to some part of South India. But at its peak, at the height of their rule, Cholas had this much territory under their control. So even this part as well as this part. So you can see the legends here. The ash color thing is the actual Chola territory in South India, and the purple color is the Chola subordinates, or it can be called as Chola influence area. So Cholas were having influence as far as Indonesia, Malaysia, etc. Right? So they had a huge kingdom or huge sphere of influence. And this thing is the trade route. You can see the Cholas trade route. Okay. So the time period of Cholas rule, if we go into it, the peak of Chola power was between 985 CE and 1070 CE. Again the same under Raja Raja I and Rajendra I. During this period, they have conducted various naval expeditions, territorial expansions, and cultural patronage as well. This can be divided into early Cholas and medieval Cholas. Early Cholas, if you see, their time period is 3rd century BCE to 3rd century CE, yani approximately 600 years. అంటే 3rd century BC నుంచి 3rd century AD వరకు అప్రాక్సిమేట్లీ 600 ఇయర్స్ అనేది చోలాస్ రూల్ చేయడం జరిగింది. అది అర్లీ చోలాస్. అండ్ దేర్ రూల్ ఈజ్ ఆల్సో అదే టైంలో నార్త్ ఇండియాలో మౌర్యన్ ఎంపైర్ కూడా ఉంది కాబట్టి అశోకన్ ఎడిక్ట్స్లో కూడా చోలా ఎంపైర్ గురించి రాయడం జరిగింది. సంగం లిటరేచర్లో కూడా చోలా ఎంపైర్ గురించి రాయడం జరిగింది. అండ్ అంటే ఎర్లీ చోలాస్ అనేవారు మోస్ట్లీ దేవర్ రీజనల్ చీఫ్స్ అండ్ మైనర్ కింగ్డమ్స్. మరీ పెద్ద కింగ్డమ్ లాగా కాకుండా ఒక రీజనల్ చీఫ్, ఒక రీజనల్ కింగ్డమ్ లాగా ఉండేది. నెక్స్ట్ కమింగ్ టు ద ఇంపీరియల్ చోలాస్, అంటే యాక్చువల్ చోలాస్, రైట్, ఆర్ వాటిని వాళ్ళను మెడైవల్ చోలాస్ అని కూడా అనడం జరుగుతుంది. దట్ వాజ్ ద మెయిన్ పీరియడ్ ఆఫ్ దైర్ గ్లోరీ. సో 850 అంటే ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టుగా 9th century to 13th century అని చెప్పొచ్చు. వాట్ వాజ్ ద క్యాపిటల్ అంటే దేర్ క్యాపిటల్ వాజ్ తంజావూర్. లేటర్ ఆన్ దేర్ క్యాపిటల్ వాజ్ షిఫ్టెడ్ టు గంగాయికొండ చోళాపురం. సో later on we see
that Gangaikonda Cholapuram is also gaining importance and also having the status of a capital or one of the most important cities under the Chola Empire. Who were the great kings అంటే విజయాలయ చోళ హీస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫౌండర్, ఆదిత్య వన్. కానీ మనం ఏదైతే ఎక్కువగా డిస్కస్ చేసుకుంటామో ఈ పీరియడ్ రాజేంద్ర చోళ వన్, దెన్ నెక్స్ట్ రాజరాజ చోళ వన్, బికాస్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్స్. సో టైం ఫ్రేమ్ని చూపించడానికి ఈ ఏరియాని ఇంపార్టెంట్గా మార్క్ చేయడానికి మీకు ఈ స్లైడ్ పెట్టడం జరిగింది. సో రాజరాజ చోళ వన్ యూ కెన్ సీ ఇన్ దిస్ ఇమేజ్ హిస్ డెపిక్షన్ రాజరాజ చోళ వన్, రైట్. నెక్స్ట్ సైడ్లో మనం రాజేంద్ర చోళ వన్ డెపిక్షన్ కూడా చూద్దాము. సో ఇక్కడ మీకు స్లైడ్లో చూస్తున్నది రాజేంద్ర చోళ వన్. ఓకే, దిస్ ఈజ్ రాజేంద్ర చోళ వన్. నౌ కమింగ్ బ్యాక్ టు అ టాపిక్ లేటర్ ఆన్, అంటే డిక్లైన్ అనేది మరి చోళా ఎంపైర్ ఎలా డిక్లైన్ అయింది, ఎప్పుడు డిక్లైన్ అయిందంటే ఆఫ్టర్ 1279 AD చోళా కింగ్డమ్ డిక్లైన్ డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్. వై అంటే పాండ్యా రిసర్జెన్స్, అంటే పాండ్యాస్ కూడా ఎక్స్పాండ్ అవుతున్నారు. హొయసలాస్ ఇన్వేషన్స్, అంటే కర్ణాటక రీజియన్ నుంచి హొయసలా ఇన్వేషన్స్ కూడా అవుతున్నాయి. ఢిల్లీ సల్తనేట్ ఎక్స్పాన్షన్ ఇన్ ద సౌత్. బికాస్ ఆఫ్ దిస్ వేరియస్ రీజన్స్ వి సీ చోళా రూల్ కేమ్ టు అన్ ఎండ్. Now, Chola temple architecture, that's the main topic that we are discussing today. So, we had the idea about Chola's time period, their rule and important kings. Now, coming to the Chola dynasty, we see they inherited and perfected the Dravidian style. Dravidian style of temple construction అనేది యాక్చువల్గా పల్లవాస్ పీరియడ్లో డెవలప్ అయ్యింది, స్టార్ట్ అయ్యింది. తర్వాత మనకు చోలాస్ వచ్చినప్పటికీ ఇట్ బికేమ్ మోర్ పర్ఫెక్టెడ్, అంటే అదే స్టైల్ని చోలాస్ కూడా కంటిన్యూ చేశారు, ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్, రైట్. అగైన్ రాజేంద్ర వన్ అండ్ రాజరాజ వన్ విసి రాజరాజ అండ్ రాజేంద్ర టెంపుల్ కన్స్ట్రక్షన్ రీచ్డ్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ స్కేల్ అండ్ సాఫిస్టికేషన్. చోలాస్ టెంపుల్స్ ఆర్ రినోడ్ ఫర్ దేర్ మ్యాసివ్ స్కేల్ విత్ టవరింగ్ విమానాస్. అంటే చోలా టెంపుల్ ఆర్కిటెక్చర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటిది అంటే విమానాస్. లాస్ట్ టైం పాండ్యాస్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసాము. పాండ్యాస్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో గోపురం ఎంట్రన్స్ టు ద టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు గోపురానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, చాలా పెద్దగా గోపురాలు కట్టారు. కానీ ఇక్కడ చోలా టెంపుల్ ఆర్కిటెక్చర్లో గోపురం అంతగా పెద్దగా లేదు, కానీ విమాన ఏంటిది అనేది మనం వచ్చే స్లైడ్స్లో చూద్దాం. ఇక్కడ టవరింగ్ విమానాస్, వెరీ హై విమానాస్, రైట్. సో అగైన్ గ్రానైట్ వాజ్ ఎక్స్టెన్సివ్లీ యూస్డ్. ది ఆర్కిటెక్చర్ కేర్ఫుల్లీ బ్యాలెన్స్డ్ స్ట్రక్చర్ అండ్ ఆర్నమెంటేషన్, అంటే చాలా పెద్ద స్ట్రక్చర్ కూడా ప్లస్ ఆర్నమెంటేషన్, అంటే ఇలాంటి ఇంట్రికేట్ డిజైన్స్ ఆర్నమెంటేషన్ కూడా అక్కడ చేయడం జరిగింది. రిజల్టింగ్ ఇన్ టెంపుల్స్ దట్ కంబైన్డ్ గ్రాండియర్ విత్ సిమెట్రీ అండ్ ఫైన్ డీటెయిలింగ్, రైట్. సిమెట్రీ కూడా ఫైన్ డీటెయిలింగ్ కూడా. టెంపుల్ వాల్స్ ఆర్ అడోన్డ్ విత్ ఇంట్రికేట్ కార్వింగ్స్, రైట్. వీటిని ఆర్నమెంట్స్ అని కూడా చెప్తున్నాము, అండ్ అవే ఇంట్రికేట్ కార్వింగ్స్ కూడా అవుతున్నాయి. డిపెక్టింగ్ ద మైథాలజికల్ సీన్స్, రైట్. depicting the mythological gods or dancers or animals, right, and the 108 karanas, that is different types of dance poses. So what are the key features? మరి చోలా టెంపుల్ ఆర్కిటెక్చర్లో కీ ఫీచర్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ద ద్రావిడియన్ స్టైల్, రైట్. evolved during Pallavas, Pandyas and later Cholas have actually perfected it. ఫోకస్డ్ ఆన్ విమానా స్టైల్ టెంపుల్స్, అంటే నార్త్ ఇండియాలో ఫాలో అయ్యేది నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అది లాస్ట్ టైం పాండ్యా టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసినప్పుడు చూసాం దాని గురించి. సో నగారా స్టైల్ అనేది నార్త్ ఇండియాలో పాపులర్, ద్రవిడియన్ స్టైల్ అనేది సౌత్ ఇండియాలో పాపులర్, రైట్. సో చోలా ఆర్కిటెక్చర్ కూడా దే వెంట్ ఫర్ కన్స్ట్రక్టింగ్ మ్యాసివ్ విమానాస్. అంటే వాట్ ఈజ్ విమానా? శాంక్టమ్ టవర్, అంటే గర్భగృహ అంటారు కదా, దానిపైన ఉన్నటువంటి స్ట్రక్చర్ని విమాన అంటారు. విల్ సీ దట్ ఇన్ అన్ ఇమేజ్, రైట్. సో టవరింగ్ అంటే చాలా హైట్గా ఉన్నటువంటి విమానాస్ అబవ్ ది
గర్భగృహ అంటే శాంక్టమ్ శాంక్టోరియం ఆఫ్ ద టెంపుల్. అవి ఏ స్ట్రక్చర్లు ఉన్నాయంటే దే ఆర్ పిరమిడల్ ఇన్ షేప్, రైట్. ఎగ్జాంపుల్స్కి వచ్చేసి బృహదీశ్వర టెంపుల్ 216 ఫుట్ హై విమాన అక్కడ చూడడం జరుగుతుంది. తర్వాత యాక్సియల్ అండ్ జియోమెట్రికల్ ప్లానింగ్ అంటే జియోమెట్రీ, సిమెట్రీ అవ్వచ్చు, జియోమెట్రీ అవ్వచ్చు, వీటిని చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ద టెంపుల్స్ హ్యాడ్ వెల్ డిఫైన్డ్ యాక్సిస్ ఫ్రమ్ ఎంట్రన్స్ గోపురం టు ద శాంక్టమ్. అంటే ఎంట్రన్స్ దగ్గర నుంచి, అంటే గోపురం దగ్గర నుంచి చూసుకుంటే విమానం వరకు ఒక నీట్ సిమెట్రీ, ఒక క్లియర్ కట్ జియోమెట్రికల్ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది. ఇన్కార్పొరేటెడ్ మండపాస్, ప్రకారాస్ అండ్ ద్వారపాలకాస్ అంటే గార్డియన్ స్కల్ప్చర్స్, అంటే ఇవి టెంపుల్ ఆర్కిటెక్చర్లు, వీటిని కూడా యాడ్ చేయడం జరిగింది. ద్వారపాలకాస్ అంటే ఎంట్రన్స్ దగ్గర, ప్రకారాస్ ఎన్క్లోజర్స్ దగ్గర, మండపాస్ పెద్ద పెద్ద హాల్స్ని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది టెంపుల్ కన్స్ట్రక్షన్లో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు దిస్ టైప్ ఆఫ్ పిరమిడల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దీనిని విమాన అని చెప్పడం జరుగుతుంది, రైట్. ఆ విమానకి పైన ఉన్న స్ట్రక్చర్ని శిఖర అంటారు. ఈ టాప్ మోస్ట్ దీన్ని శిఖర అంటారు. ఇక్కడ ఇదైతే టెంపుల్ మెయిన్ పార్ట్ ఎక్కడైతే మైథాలజికల్ గాడెసెస్ని పెట్టడం, గాడెసెస్ ఐడల్ అక్కడ పెట్టడం జరుగుతుందో అక్కడ దాన్ని గర్భగృహ అని చెప్పడం జరుగుతుంది, రైట్. మండప ఈజ్ హాల్. ఈ హాల్ ఏదైతే ఉందో దీన్ని మండప అని చెప్పడం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ చోళా టెంపుల్. అంటే దిస్ ఈజ్ ఆల్సో ద ఎగ్జాంపుల్ ఫర్ ద్రవిడియన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ద్రవిడియన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో కూడా మనం చూసుకుంటే ఇలాగా విమాన, ఇది మండప, ఇక్కడ గోపురం, రైట్. సో ద్రవిడ టెంపుల్ ఆర్కిటెక్చర్ని క్లియర్ కట్గా ఫాలో అవుతున్నటువంటి ఎగ్జాంపుల్స్ అనేవి మనకు చోళా టెంపుల్ ఆర్కిటెక్చర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ గోపురమ్స్ అనేవి చాలా మినిమల్. పాండ్య పీరియడ్లో గోపురమ్స్ చాలా పెద్దగా ఉండేవి, కానీ చోళా పీరియడ్లో చోళా కన్స్ట్రక్షన్స్లో గోపురమ్స్కి ఇనిషియల్లీ అంత పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, రైట్. దే వేర్ మోడెస్ట్ అండ్ స్లోలీ ఇన్ ద లేటర్ పీరియడ్స్ దే హ్యావ్ బికమ్ లార్జర్ అండ్ లార్జర్. యూజ్ ఆఫ్ గ్రానైట్ అంటే హార్డ్ గ్రానైట్ని చాలా యూస్ చేశారు. ఈవెన్ లార్జ్ స్ట్రక్చర్స్ అండ్ స్కల్ప్చర్స్లో కూడా గ్రానైట్ని యూస్ చేశారు. ఇన్స్క్రిప్షన్స్ అంటే తమిళ్ లాంగ్వేజ్లో చాలా వరకు ఇన్స్క్రిప్షన్స్ అనేవి టెంపుల్ కార్వింగ్స్లో పెట్టడం జరిగింది, రైట్. రికార్డింగ్ టెంపుల్ గ్రాంట్స్, డొనేషన్స్, రాయల్ డిక్రీస్ అండ్ హిమ్స్ అంటే అప్పుడు జరుగుతున్నటువంటి ఈవెంట్స్ని రికార్డ్ చేసేసి ఇన్స్క్రిప్షన్స్ అనేవి చేయడం జరిగింది టెంపుల్ వాల్స్లో. స్కల్ప్చర్స్ డీటెయిల్ అంటే టెంపుల్స్ అడాన్ విత్ ఎక్స్క్విజిట్ కార్వింగ్స్ ఆఫ్ ది గాడ్స్ అండ్ గాడెసెస్ ఆర్ మైథాలజికల్ బీయింగ్స్, రైట్. సో డాన్సర్స్ ఇమేజెస్ కూడా అక్కడ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. బ్రాంజ్ ఐకోనోగ్రఫీ అంటే నటరాజ ఐకాన్ అవుతుందో ఫ్లరిష్డ్ అండర్ చోలాస్ అంటే బ్రాంజ్ మెటల్ కూడా వాడేసి దాని ద్వారా కూడా దే హ్యావ్ యూజ్డ్ ఇట్ ఐకోనోగ్రఫీ, రైట్. యూజ్డ్ ఫర్ టెంపుల్ రిచువల్స్. ఇలాగా దీస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద కీ ఫీచర్స్ ఆఫ్ చోళా టెంపుల్ ఆర్కిటెక్చర్. ఎవల్యూషన్ అంటే విత్ టైమ్ వి ఆల్సో సీ దెర్ ఈస్ సమ్ ఎవల్యూషన్. అంటే స్లోలీ గోపురమ్స్ బికేమ్ టాలర్ అండ్ మోర్ డామినెంట్. అంటే యాక్చువల్గా చోళా టెంపుల్ ఆర్కిటెక్చర్లో గోపురమ్స్ పెద్దగా ఉండవు, విమానాస్ పెద్దగా ఉంటాయి. బట్ స్లోలీ ఆఫ్టర్ సమ్ టైమ్ గోపురమ్స్ అనేవి సైజులో పెరిగాయి, రైట్. ఇన్ఫ్లుయెన్స్డ్ బై పాండ్యాస్ అంటే పాండ్యన్ ఆర్కిటెక్చర్ ఇన్ఫ్లుయెన్స్లో పాండ్యాస్ చూసుకుంటే గోపురమ్స్ చాలా పెద్దగా కట్టేవారు. ఆ పాండ్యన్ ఇన్ఫ్లుయెన్స్లో కూడా చూసుకుంటే, విజయనగర ఇన్ఫ్లుయెన్స్లో కూడా చూసుకుంటే లేటర్ చోలాస్ పీరియడ్కి వచ్చేసి గోపురం సైజెస్ కూడా పెరగడం జరిగింది. టెంపుల్ కాంప్లెక్సెస్ కూడా దే బికేమ్ లార్జర్, దే బికేమ్ మోర్ ఎలాబొరేట్, రైట్. తర్వాత మెల్లమెల్లగా ప్రకారాస్ అండ్ సబ్ ష్రైన్స్ అంటే ఒక టెంపుల్లో ఇక్కడ ఒక మెయిన్ ష్రైన్ ఉంటే ఆ పక్కన సబ్ ష్రైన్స్ కూడా ఇంకా కాంప్లెక్స్ యాడ్ చేసేసి ఇలాగా సబ్ ష్రైన్స్ కూడా యాడ్ చేయడం అనేది జరిగింది, రైట్. అండ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ మండపాస్ విత్ కార్వ్డ్ పిల్లర్స్ అండ్ ఆర్నేట్ సీలింగ్స్. ఆర్నేట్ అంటే డెకరేటెడ్, చాలా డెన్స్ కార్వింగ్తో డెకరేట్ చేసినటువంటి సీలింగ్స్ కూడా వచ్చాయి. పిల్లర్స్ కూడా చాలా వరకు
కార్వ్డ్ పిల్లర్స్ కూడా, అంటే జస్ట్ ఏదో స్టోన్ లాగా స్ట్రైట్గా ఉండకుండా ఒక పిల్లర్ లాగా కాకుండా కార్వింగ్ కూడా వర్క్ దాని మీద చాలా వరకు చేయడం జరిగింది. రైట్. సో ఇది ఎవల్యూషన్. మరి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్స్ దట్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద చోలాస్ పీరియడ్ అంటే ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ ఈజ్ ద బృహదీశ్వర టెంపుల్. ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ రాజరాజేశ్వర టెంపుల్, రైట్, ఆర్ పెరువుడయార్ కోవిల్ టెంపుల్ అని కూడా దాన్ని చెప్పడం జరుగుతుంది. అది ఎక్కడ ఉందంటే తంజావూర్, తమిళనాడులో ఉంది. ఇది ఆల్సో ఆ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎంత గ్రాండ్గా ఉంటుంది అంటే యునెస్కో కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ కిందన మెన్షన్ చేయడం జరిగింది. సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ సింబలైజింగ్ జెనత్ ఆఫ్ అంటే పీక్ ఆఫ్ ద చోలా ఆర్కిటెక్చరల్ అంబిషన్స్. ఇట్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ గ్రానైట్, రైట్, రేరిటీ ఫర్ లార్జ్ టెంపుల్స్. అంటే జనరల్గా ఇండియాలో కట్టిన పెద్ద పెద్ద టెంపుల్స్లో ఎక్కడ కూడా గ్రానైట్ వాడలేదు. విమాన అనేది ఆల్మోస్ట్ 216 feet హైట్ ఉంది. ఫీచర్స్ ఏంటంటే లార్జెస్ట్ నంది స్టాచ్యూ ఇక్కడ మీకు చూడడానికి దొరుకుతుంది, 13 feet హై, కార్వ్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ స్టోన్. ఇంకోటి ఏంటంటే మనకు మురల్స్ అని చెప్పుకుంటున్నాం మనం. మురల్స్ అంటే వాల్ మీద ఉన్నటువంటి పెయింటింగ్స్, ఫ్రెస్కోస్ కూడా వాల్ మీద ఉన్నటువంటి ఆర్కిటెక్చర్స్ అన్నట్టు. సో మురల్స్ అండ్ ఫ్రెస్కోస్ ఇన్సైడ్ ఆల్సో అంటే ఈ టెంపుల్లో ఉన్నటువంటి ఇదే పోర్ట్రే బోత్ షైవైట్ థీమ్స్, రైట్, అండ్ ద కోర్ట్ లైఫ్ అండర్ రాజరాజ. అంటే చోళా పీరియడ్ ఉన్నటువంటి లైఫ్ స్టైల్ గురించి కూడా అక్కడ మనకు పోర్ట్రేయల్స్ అనేవి దొరుకుతాయి వాల్ పెయింటింగ్స్లో, టెంపుల్ లోపల ఉన్నటువంటి ఫ్రెస్కోస్లో, రైట్. ఇట్స్ ద ఫస్ట్ తమిళ్ టెంపుల్ టు అడాప్ట్ ఏ కాంప్రిహెన్సివ్ ఇన్స్క్రిప్షన్ సిస్టమ్. అంటే ఎలాబొరేట్ ఇన్స్క్రిప్షన్స్ అన్నట్టు రిటర్న్లో చాలా వరకు ఏంటంటే రికార్డింగ్ ద గ్రాండ్స్, అంటే వాట్ ఎవర్ డ్యూరింగ్ వేరియస్ టైమ్స్లో ఎప్పుడు ఎంత కింగ్స్ ఎంత అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ దట్ హ్యావ్ బీన్ రెండర్డ్, సెలబ్రేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫెస్టివల్స్ అండ్ ద టెంపుల్ అడ్మినిస్ట్రేషన్. డిసిషన్స్ ఎవరు తీసుకుంటున్నారు, ఎలా అడ్మినిస్ట్రేషన్ అవుతుంది అనేది చాలా డీటెయిల్గా మనకి ఇక్కడ దొరుకుతుంది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు బృహదీశ్వర టెంపుల్. ఇక్కడ యూ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ ది టెంపుల్. సో వాట్ యూ కెన్ నోటీస్ ఈజ్ ద హైట్, విమాన ఎంత పెద్దగా ఉందనేది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి గంగాయికొండ చోళాపురం టెంపుల్. ఇది ఎక్కడుందంటే ఆర్యలూర్ డిస్ట్రిక్ట్ తమిళనాడులో ఉంది. ఇది కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడ కూడా సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ బిల్ట్ బై రాజేంద్ర వన్ టు కమమరేట్ హిజ్ విక్టోరియస్ నార్దెన్ క్యాంపెయిన్. అంటే నార్త్కి వెళ్ళి గంగా రివర్ వరకు వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి కింగ్స్ని డిఫీట్ చేసేసి ఆ విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ ఒకటి టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ మీన్ట్ యాజ్ ద క్యాపిటల్ టెంపుల్. ఇట్ రెప్లికేట్స్ ద బృహదేశ్వర ఇన్ ఫామ్ బట్ ఈజ్ షార్టర్. అంటే యాక్చువల్గా ఇందాక మనం చూసినటువంటి బృహదేశ్వర టెంపుల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ చూస్తే దానికి రెప్లికా లాగా కనిపిస్తుంది, కానీ కాస్త షార్టర్ ఫార్మాట్లో ఉంది అండ్ మోర్ ఆర్నేట్లీ స్కల్ప్టెడ్. కానీ స్కల్ప్చర్స్ సంబంధించి వర్క్ చూసుకుంటే అంతకంటే ఎక్కువగా ఇక్కడ ఇంట్రికేట్ డిజైన్స్ అనేవి వర్క్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇట్ ఆల్సో హౌజెస్ ఎ మ్యాసివ్ శివలింగ, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ సౌత్ ఇండియా. తర్వాత ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఫర్ ఇట్స్ సఫిస్టికేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఇక్కడ ఒక టెంపుల్ ట్యాంక్ కూడా, చాలా పెద్ద టెంపుల్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఆ టెంపుల్ ట్యాంక్లో గంగా రివర్ నుంచి తెచ్చిన వాటర్ అనేది అక్కడ వేయడం జరిగింది. ఇట్ ఆల్సో షోస్ ఎ మార్క్డ్ షిఫ్ట్ టువార్డ్స్ ఇంక్రీజ్డ్ ఆర్నమెంటేషన్. అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్లో సైజ్, టెంపుల్ ఎంత పెద్దది అన్న సైజ్ కాకుండా ఆ టెంపుల్లో ఎంత ఇంట్రికేట్ డిజైన్స్ ఉన్నవి, ఎంత ఆర్నమెంటేషన్ ఉన్నవి, ఎంతవరకు అక్కడ ఆర్ట్ అనేది స్కల్ప్చరింగ్లో అవ్వచ్చు, లేదా ఫ్రెస్కోస్లో అవ్వచ్చు, ఇంట్రికేట్ డిజైన్స్ అవ్వచ్చు, ప్యాటర్న్స్ అవ్వచ్చు, అవి చాలా వరకు ఇక్కడ అనేది ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ యూజ్ ఆఫ్ మిథికల్ ఇమేజరీ ఇన్ స్కల్ప్చర్. అంటే మిథికల్ స్టోరీస్లో కావచ్చు, మిథికల్ వాటిలో ఉన్నటువంటి మిథికల్ ఫిగర్స్ని కూడా ఇక్కడ స్కల్ప్చర్ రూపంలో దిద్దడం అనేది జరిగింది, రైట్. సో దిస్ ఈజ్ ద టెంపుల్ గంగాయికొండ చోళాపురం టెంపుల్. ఇక్కడ కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు, గోపురం పెద్ద ఇంపార్టెన్స్ లేదండి, విమానం మాత్రమే చాలా పెద్దగా ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఐరావతేశ్వర
టెంపుల్, రైట్, ఐరావతేశ్వర టెంపుల్. ఇక్కడ కూడా మీరు ఏం చూస్తున్నారంటే విమాన అనేది చాలా పెద్దగా చాలా హైట్లో ఉంది. ఇది కూడా ఒకటి వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. సో హౌ మెనీ చోళా కన్స్ట్రక్షన్స్ ఒకసారి మీరు ఆలోచించండి, ఎంత ఇంపార్టెంట్, ఎంత టెంపుల్ ఆర్కిటెక్చర్ హెవీ అంటే ఆల్మోస్ట్ చూస్తున్న ప్రతి టెంపుల్ ఒకటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అవుతుంది, రైట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, యాజ్ పార్ట్ ఆఫ్ గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ ఎక్సిక్యూట్ స్టోన్ వర్క్, డెలికేట్ కార్వింగ్స్, మినియేచర్ విమానాస్. అంటే ఇది మెయిన్ విమాన కాకుండా కూడా చాలా వరకు చిన్న చిన్న మినియేచర్ విమానాస్, చిన్న సైజులో కూడా చాలా వరకు విమానాస్ ఇక్కడ కట్టడం జరిగింది. నెక్స్ట్ ద టెంపుల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఐరావత, అంటే ద వైట్ ఎలిఫెంట్ ఆఫ్ ఇంద్ర. ఇది చాలా ఇంపుల్ అండి, అందుకే ఇక్కడ పేరు కూడా వస్తుంది ఐరావతీశ్వర టెంపుల్, అంటే వైట్ ఎలిఫెంట్ ఇక్కడ, విచ్ ఈస్ ద ఎలిఫెంట్ ఆఫ్ ఇంద్ర. ఇట్ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ వర్షిప్డ్ శివ హియర్. అంటే ఆ ఐరావత ఏదైతే ఉందో, వైట్ ఎలిఫెంట్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ వర్షిప్డ్ శివ అండ్ దట్ పర్టికులర్ లొకేషన్. తర్వాత ద మండప ఈస్ డిజైన్డ్ లైక్ ఎ చారియట్ డ్రాన్ బై హార్సెస్. సో టెంపుల్కి బయట ఉన్నటువంటి అయితే మండప హాల్ ఉంటుందో, రైట్, ఇక్కడ మీరు నెక్స్ట్ అంటే పాత ఇమేజ్లో కూడా చూడొచ్చు. ఇది మెయిన్ టెంపుల్ కాంప్లెక్స్ అండి. బయట ఉన్నటువంటి ఈ ఏరియా ఏది ఉందో అది హాల్, మండప అవుతుంది. సో టెంపుల్కి అవతల అంటే బయట సైడ్ ఉన్నటువంటి మండప ఇదైతే గంగైకొండ చోళపురం టెంపుల్. కానీ ఇదైతే ఐరావతేశ్వర టెంపుల్ ఏదైతే ఉందో, ఆ టెంపుల్ బయటన మండప ఏదైతే ఉందో, ఆ మండపకి అటుపక్కన ఇటుపక్కన ఎలా డిజైన్ చేశారంటే హార్సెస్ని, ఆ మండప మొత్తం డిజైన్ లైక్ ఏ చారియట్ డ్రాన్ బై హార్సెస్, రైట్. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ మ్యూజికల్ స్టెప్స్. అంటే ఈ టెంపుల్లో ఇంకొకటి కూడా సిగ్నిఫికెన్స్ ఏంటంటే అక్కడ ఆ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో టెంపుల్లో, ప్రతి స్టెప్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది. సో స్టోన్ స్టెప్స్ దట్ ఎమిట్ డిఫరెంట్ నోట్స్, అంటే డిఫరెంట్ నోట్స్ ఆఫ్ సౌండ్ వెన్ స్టక్. అంటే చిన్నగా ఇలాగా అక్కడ ఒక బండరాయితో కానీ చిన్నగా ఒక హెవీ ఆబ్జెక్ట్తో కానీ హిట్ చేస్తే ప్రతి ఒక్క స్టెప్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ అనేది వస్తుంది. అందుకే ఇక్కడ మ్యూజికల్ స్టెప్స్ అని కూడా చెప్పడం జరిగింది. ఇట్ డిపిక్ట్స్ మెనీ భక్తి మూవ్మెంట్ సైన్స్ బ్రిడ్జింగ్ రిలీజియన్ విత్ పోయట్రీ మ్యూజిక్. అంటే భక్తి మూమెంట్ సెయింట్స్ కూడా ఇక్కడ పోయట్రీ మ్యూజిక్తో లింక్ చేసుకుంటూ కూడా చాలా డిపిక్షన్స్ అనేవి అక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఐరావతేశ్వర టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ ఆఫ్ కాంపహేశ్వర్ అట్ త్రిభువనం. సో ఇక్కడ ఎక్కడ ఉందంటే నియర్ కుంభకోణం దగ్గర ఉంది, తమిళనాడులో త్రిభువనం. సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇక్కడ ఇది కాస్త లేటర్ చోళా పీరియడ్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ అండి. సో వాట్ వి సీ హియర్ ఇస్ ద కల్మినేషన్ ఆఫ్ మెచ్యూర్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్. అంటే ఆల్రెడీ చోళా పీరియడ్లో ఎర్లీ పీరియడ్ కాదు, మిడిల్ పీరియడ్ కూడా కాదు, లేటర్ పీరియడ్. అంటే అప్పటిదాకా ఆర్ట్ ఆర్కిటెక్చర్ చాలా వరకు డెవలప్ అయిపోయి చాలా వరకు మెచ్యూర్ అయిపోయాయి. సో ఇంకా డీటెయిల్గా ఇంకా బాగా మెచ్యూర్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ అండ్ ఆర్టిస్టిక్ డీటెయిల్ టు ఐరావతీశ్వర టెంపుల్. బట్ ఏంటంటే దానికంటే చాలా పెద్దది, చాలా గ్రాండ్గా కూడా ఉండడం ఇక్కడ ఉంది. ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఐకోనోగ్రఫీ డెపిక్షన్స్, ఎస్పెషల్లీ షైవేట్ లిజెండ్స్ గురించి లేదా నవగ్రహ స్కల్ప్చర్స్ గురించి చాలా డీటెయిల్లో ఇక్కడ ఐకోనోగ్రాఫిక్ డెపిక్షన్స్ అనేవి కనిపిస్తాయి, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు నాగేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది కూడా చోళా పీరియడ్లో కన్స్ట్రక్షన్ జరిగింది. ఎక్కడంటే కుంభకోణం, తమిళనాడు. అగైన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే కన్సిడర్డ్ అన్ ఎర్లీ ప్రీకర్సర్ టు లేటర్ చోళా స్ట్రక్చరల్ టెంపుల్స్. అంటే లేటర్ చోళాస్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి టెంపుల్స్లో కొంచెం ఇనిషియల్ ఫేజ్ ఎర్లీ పీరియడ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నోటబుల్ ఏంటంటే ఇట్స్ అలైన్మెంట్ విత్ ద సన్. ద రేస్ ఆఫ్ సన్ దే ఫాల్ డైరెక్ట్లీ ఆన్ ద శాంక్టమ్ డ్యూరింగ్ స్పెసిఫిక్ డేస్. అంటే సంవత్సరంలో ఉన్నటువంటి కొన్ని స్పెసిఫిక్ డేస్లో ఏవైతే ఆస్పీషియస్ అనుకుంటారో కొన్ని స్పెసిఫిక్ డేస్లో సూర్యుడు కాంతాలు, సన్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా వచ్చేసి శాంక్టమ్, అంటే ఏవైతే శాంక్టోరియం అంటారో, గర్భగృహ అంటారో దాని లోపల ఉన్నటువంటి ఇమేజ్ మీద స్ట్రైట్గా ఇక్కడ సన్ రేస్ అనేవి పడడం జరుగుతుంది. ఇట్ బ్లెండ్స్ ఎర్లీ పల్లవ ఇన్ఫ్లుయెన్సెస్ విత్ ఎమర్జింగ్ చోళా ఆర్టిస్టిక్ ఐడెంటిటీ, రైట్. సో ఈ విధమైన స్ట్రక్చర్ ఏదైతే కట్టినారో ఇక్కడ దాన్ని ఇక్కడ ఏంటంటే హైలైట్, ఈ టెంపుల్కి అది చాలా హైలైట్. నాగేశ్వర స్వామి టెంపుల్ కుంభకోణంలో ఇది ఉంది. నెక్స్ట్ వచ్చేసి
కోరంగనాథ టెంపుల్ శ్రీనివాస నల్లూరులో ఉంది. ఇది శ్రీనివాస నల్లూరులో. సో లొకేషన్ అంటే ఎక్కడ ఉందంటే శ్రీనివాస నల్లూరు త్రిచికి దగ్గరలో ఉంది, తమిళనాడులోనే ఉంది. సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇక్కడ ఏ కాంపాక్ట్ వెల్ ప్రిజర్వ్డ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అర్లీ చోలా ఆర్కిటెక్చర్, అర్లీ చోలా పీరియడ్కి సంబంధించింది. ఇంట్రికేట్ బాస్ రిలీఫ్ కార్వింగ్స్ అండ్ యునీక్ గోపురం బేస్, అంటే గోపురానికి అయితే కింద బేస్ ఇస్తారో చాలా యునీక్గా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇట్ రిఫ్లెక్ట్స్ ట్రాన్సిషన్ ఫ్రమ్ మోడెస్ట్ టెంపుల్స్ టు గ్రాండ్ ఎడిఫైజెస్ ఆఫ్ ద లేటర్ పీరియడ్. మోడెస్ట్ అంటే చాలా సింపుల్ అండి, అంటే వెరీ ఎర్లీ పీరియడ్లో చాలా సింపుల్గా కడుతున్నటువంటి టెంపుల్స్కి, తర్వాత చాలా గ్రాండ్గా కడుతున్నటువంటి టెంపుల్స్కి మధ్యలో ఏదైతే ట్రాన్సిషన్ ఉందో ఆ ట్రాన్సిషన్ కాలానికి చెందినటువంటి టెంపుల్ ఇది. సో అంత హెవీగా గ్రాండ్ కూడా లేదు, చాలా సింపుల్గా కూడా లేదు, అంటే రెండింటిని కలిపేసి కూడా ఇక్కడ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. రైట్. సో దెర్ ఆర్ అదర్ టెంపుల్స్ యాజ్ వెల్, అంటే ఇవి ఇందాక డిస్కస్ చేస్తున్నటువంటి చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్, చోళా పీరియడ్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి టెంపుల్స్. తర్వాత కూడా చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి. ఎలాగంటే చిదంబరం నటరాజ టెంపుల్. యాక్చువల్గా చిదంబరం నటరాజ టెంపుల్ చాలా అంతకంటే ముందు, అంటే చోలాస్ కంటే ముందే అది కట్టడం జరిగింది. కానీ ఇక్కడ చోలాస్ దే ప్యాట్రనైజ్డ్ ఇట్, అంటే వాళ్ళ పీరియడ్లో కూడా వాళ్ళ టెంపుల్ని చాలా వరకు దానాలు చేశారు, చాలా వరకు వాళ్ళు అక్కడ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది, రెనోవేషన్ వర్క్ అనేది చాలా వరకు చేయడం జరిగింది. సో చిదంబరం నటరాజ టెంపుల్ వాజ్ నాట్ డైరెక్ట్లీ కన్స్ట్రక్టెడ్ బై చోలాస్, బట్ డెఫినెట్లీ ఇట్ వాజ్ ప్యాట్రనైజ్డ్ అండ్ రెనోవేటెడ్ బై చోలాస్. నెక్స్ట్ వచ్చేసి తిరువలీశ్వరం టెంపుల్. ఇది కూడా ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్, సిమెట్రీ, అంటే ఒక జామెట్రికల్ ప్యాటర్న్, ఒక సిమెట్రీ అనేది ప్యాటర్న్ ఇక్కడ చాలా నీట్గా, చాలా ప్రిసిషన్ వర్క్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తిరుంగేశ్వరం టెంపుల్, కాంచీపురంలో ఉంది అది. తిరువరూర్ టెంపుల్స్ కూడా ఇవేంటంటే ఎక్స్టెన్సివ్లీ సపోర్టెడ్ బై చోలాస్ విత్ డొనేషన్స్. వాళ్ళు కట్టలేదు, కాకపోతే చాలా వరకు డొనేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. స్ట్రక్చరల్ ఎక్స్పాన్షన్స్ చేయడం జరిగింది. అంతకుముందు కట్టినటువంటి టెంపుల్స్లో ఇంకా చాలా స్కల్ప్చర్స్ కూడా ఇక్కడ యాడ్ చేయడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ ద అదర్ నోటబుల్ టెంపుల్ రిలేటెడ్ వర్క్స్ ఆఫ్ ద చోలాస్. మరి ఇలాంటి ఇంటి టెంపుల్స్ని కట్టారు కదా, వాటికి మరి సంబంధించి కల్చర్ అండ్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఎలాగుంటుంది అంటే, టెంపుల్స్ దే సర్వ్డ్ యాజ్ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్, అంటే చాలా వరకు ఎడ్యుకేషన్ అనేది ఆ పీరియడ్లో టెంపుల్స్లో జరుగుతుంది. ఆర్ట్కి సంబంధించి, కల్చరల్కి సంబంధించి కూడా చాలా వరకు అక్కడ ఒక సింథసిస్ అనేది మనం టెంపుల్ లైఫ్ స్టైల్లో టెంపుల్లో చూడొచ్చు. ఇట్ ఆల్సో బికేమ్ న్యూక్లీ ఫర్ భక్తి మూమెంట్. సో మనం మెడైవల్ హిస్టరీ అయితే భక్తి మూమెంట్ అని చాలా వరకు చదువుతాము హిస్టరీలో. ఆ భక్తి మూమెంట్ కూడా ఇలాంటి టెంపుల్స్ అనేవి ఒక బేస్ లాగా మనకు ఆ పీరియడ్లో అవి ఉన్నాయి. తర్వాత శైవ సిద్ధాంత ఫిలాసఫీ కూడా చూసుకుంటే, క్లాసికల్ డ్యాన్స్ లైక్ భరతనాట్యం చూసుకుంటే, ఇలాంటి డ్యాన్స్ ఫామ్స్కి కూడా ఆ టెంపుల్స్ అనేవి వేదికగా మారాయి అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇన్స్క్రిప్షన్స్ రికార్డ్ డొనేషన్స్, అంటే ఏదైతే ఇన్స్క్రిప్షన్స్ చాలా వరకు టెంపుల్స్లో మనకు దొరుకుతాయో ఆ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనకు ఆ పీరియడ్లో ఉన్నటువంటి హిస్టరీ, ఎందుకంటే ఆ పీరియడ్లో రాసినటువంటి బుక్స్ మనకి ఇప్పటిదాకా లేవు కాబట్టి ఈ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనకు చాలా విషయాలు అనేవి టెంపుల్స్ గురించి, అప్పుడున్నటువంటి సొసైటీ, అప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ గురించి మనకు చాలా వరకు తెలుస్తుంది. సో డొనేషన్స్ కానీ, గ్రాంట్స్ కానీ, టెంపుల్ రిచువల్స్ అవ్వచ్చు, తర్వాత ఇలాంటివి చోలా సొసైటీ గురించి, అడ్మినిస్ట్రేషన్, ఎకనామీ గురించి చాలా విషయాలు మనకి ఇక్కడ తెలుస్తాయి ఈ టెంపుల్స్ వరకు. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం స్టార్టింగ్లో అయితే న్యూస్ చూసాము రాజేంద్ర చోళా గురించి, అంటే మనం మెయిన్ టాపిక్ ఏదైతే స్టార్టింగ్లో కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకొని చెప్పుకున్నాము, గంగాయి రాజేంద్ర చోళాస్ గ్యాంగెటిక్ క్యాంపెయిన్. మరి ఆ క్యాంపెయిన్ ఏంటిది, ఆ క్యాంపెయిన్ ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు కాస్త డిస్కస్ చేసుకుందాం. రైట్. సో రాజేంద్ర చోళా వన్స్ మిలిటరీ ఎక్స్పెడిషన్ టు గంగెటిక్ ప్లెయిన్స్, రైట్, ఇన్స్పైర్డ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ గంగాయికొండ చోళాపురం టెంపుల్. అక్కడ నార్త్లో వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి కింగ్స్ని డిఫీట్ చేశాడు కాబట్టి దాన్ని ఒక ప్రౌడ్ మూమెంట్గా, ఇన్స్పిరేషన్గా భావించేసి మరి రిటర్న్ బ్యాక్ తమిళనాడుకి చోళా ఎంపైర్కి వచ్చినప్పుడు గంగాయికొండ చోళాపురం అనే టెంపుల్ అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తర్వాత రాజేంద్ర చోళా వన్, హూ ఇస్ ద సన్ ఆఫ్ రాజా, హీ టుక్ అ విక్టరియస్ మిలిటరీ ఎక్స్పెడిషన్, అంటే నార్త్కి వెళ్ళేసి అక్కడ అతను విక్టరీ అయ్యాడు, రైట్, గెలిచాడు, అక్కడ ఉన్నటువంటి కింగ్స్ని డిఫీట్ చేశాడు, గంగా రివర్ దాకా చేరుకున్నాడు. తర్వాత సెవరల్ నార్త్ ఇండియన్ కింగ్స్ని డిఫీట్ చేసి, ఇంక్లూడింగ్ పాలా రూలర్, అంటే బెంగాల్లో మనం చూసుకుంటే అప్పుడు పాలా డైనాసిటీ రూల్ చేస్తున్నారు, చాలా పవర్ఫుల్, చాలా ఫేమస్. అలాంటి పాలా రూలర్స్ని కూడా, మహిపాలాని ఇక్కడ డిఫీట్ చేయడం జరిగింది. అలా డిఫీట్ చేసిన తర్వాత అపాన్ హిజ్ రిటర్న్ హీ బాట్ బ్యాక్ సాక్రెడ్ గంగా వాటర్ ఇన్ గోల్డెన్ వెజల్స్.
చూడండి గోల్డెన్ వెజల్స్లో గంగా వాటర్ని రిటర్న్ తీసుకొచ్చేసి ఆ వాటర్ని ఆ న్యూలీ కన్స్ట్రక్టెడ్ టెంపుల్ ట్యాంక్ అయితే గంగాయికొండ చోళాపురం టెంపుల్ అయితే వాటర్ ట్యాంక్ ఉందో ఆ ట్యాంక్లో ఈ వాటర్ అంటే ఆ వాటర్ తెచ్చేసి తర్వాత నా టెంపుల్ కట్టేసి టెంపుల్ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్లో ఈ గంగా రివర్ నుంచి తెచ్చినటువంటి వాటర్ని అక్కడ వేయడం జరిగింది. తర్వాత దాన్ని తన న్యూ క్యాపిటల్గా కూడా డిక్లేర్ అనేది చేశారు. సార్ ఏంటంటే గంగాయికొండ చోళాపురం అని కొత్త పేరు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ద సిటీ ఆఫ్ చోలాస్ హూ కాంకర్డ్ ద గంగాస్, అంటే ఏదో నార్త్ ఇండియన్స్ వచ్చి సౌత్ని ఆక్యుపై చేయడం కాదు, నార్త్ కింగ్డమ్స్ వచ్చేసి సౌత్ని ఆక్యుపై చేయడం కాదు, సౌత్లో ఉన్నటువంటి కింగ్డమ్స్ కూడా నార్త్కి వెళ్ళి గంగా అన్నటువంటి రీజియన్లో కూడా ఆక్యుపై చేయడం జరిగిందని చెప్పడానికి పెద్ద సిగ్నిఫికెన్స్గా ఈ యొక్క పేరే గంగాయికొండ చోళాపురం అని ఆ ఏరియా పేరే అక్కడ పెట్టడం జరిగింది. మీరు కాస్త మ్యాప్లో చూసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది తమిళనాడులో గంగాయికొండ చోళాపురం. కాంచీపురం కూడా మీరు చూస్తారు, కాస్త ఐడియా కోసం చెప్తున్నాను. వెంగి కూడా ఇంపార్టెంట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఐడియా. తంజావూర్ చూడండి ఎక్కడుంది, నెగ్గపట్నం ఎక్కడుంది, మదురాయి కూడా కాస్త ఐడియా ఉండాలి. సో ఈ ఇంపార్టెంట్ సిటీస్ అవుతున్నా స్పెసిఫికల్లీ గంగాయికొండ చోళాపురం చూసుకుంటే ఎక్కడుందనేది మనకు చిన్న ఐడియా కోసం ఈ మ్యాప్లో ఉన్నటువంటి మనకు హైలైట్ అనేది ఈజీగా మనకు అది హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్. తర్వాతన రీసెంట్లీ కూడా మనం చూసుకుంటే ఇంకొక న్యూస్ ఆర్టికల్ మనం చూసాము. ప్రైమ్ మినిస్టర్ మోదీ హ్యాస్ ఆల్సో విజిటెడ్ దిస్ పర్టికులర్ టెంపుల్. మరి ఒకేషన్ ఏంటిది, దాని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది కూడా మనం కవర్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకేషన్ ఏంటంటే రాజేంద్ర చోళ వన్స్ బర్త్ యానివర్సరీ ఏది ఉందో ఆ బర్త్ యానివర్సరీ అటెండ్ అవ్వడానికి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అనేది అక్కడ వెళ్ళడం జరిగింది. తర్వాత హీ విజిటెడ్ ద బృహదీశ్వర టెంపుల్, అంటే యాక్చువల్ గంగాయికొండ చోళాపురం టెంపుల్ని బృహదీశ్వర టెంపుల్ అని కూడా అంటారు, రైట్. ఇట్ ఈస్ అ వరల్డ్ హెరిటేజ్ సైట్, ఆల్రెడీ మనం చూసాము. సిగ్నిఫికెన్స్ ఏంటంటే దిస్ విజిట్ కమమరేట్స్ ద 1000-year లిగేసీ ఆఫ్ ద టెంపుల్. అంటే మొన్న జరిగినటువంటి ఫెస్టివల్ ఏంటంటే 1000 yearsని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఫెస్టివల్, రైట్. ఆ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్కి, రైట్. ద టెంపుల్ బిల్ట్ బై ఎంపరర్ టు సెలబ్రేట్ హిజ్ నార్దర్న్ క్యాంపెయిన్ అండ్ ఫౌండింగ్ ద సిటీ, అంటే సిటీ ఆఫ్ గంగాయికొండ చోళాపురం యాజ్ అ సింబల్ ఆఫ్ చోళా ఇంపీరియల్ పవర్. ఇది జరిగిపోయి 1000 years అవుతుంది, అంటే ఒక 1000 years లిగేసీని అక్కడ సెలబ్రేట్ చేయడం జరిగింది. మరి ఆ సెలబ్రేషన్ ఫెస్టివల్ ఏంటంటే ఆది తిరువత్తిరాయి ఫెస్టివల్ అని కూడా ఇక్కడ చెప్తారు. సో మోదీ ఆఫర్డ్ ప్రేయర్స్ అట్ ద టెంపుల్, రైట్. హీ పార్టిసిపేటెడ్ ఇన్ కల్చరల్ ఫెస్టివిటీస్ ఇంక్లూడింగ్ అక్కడ ఉన్నటువంటి ఒక కల్చరల్ ఫెస్టివల్ ఏంటంటే ఆది తిరువతరాయ్ ఫెస్టివల్. అండ్ హీ ఆనర్డ్ ద చోళా డైనాసిటీస్ ఆర్కిటెక్చరల్ మిలిటరీ అచీవ్మెంట్స్. సో వాటిని కూడా చాలా వరకు హైలైట్ అనేది చేయడం జరిగింది, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీస్ విజిట్ టు ద టెంపుల్, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు కంక్లూజన్ ఏంటంటే ఇక్కడ ద చోళా డైనాసిటీ వాజ్ నాట్ ఓన్లీ ఏ మైటీ పొలిటికల్ అండ్ మిలిటరీ ఫోర్స్. సో ఆల్రెడీ మనం చూసాం ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా మనం చూసుకుంటే మ్యాన్మార్ అవ్వచ్చు, థాయిలాండ్ అవ్వచ్చు, ఇండోనేషియా అవ్వచ్చు, సింగపూర్ అవ్వచ్చు, ఇలాంటి చాలా కంట్రీస్ వరకు, అంటే కరెంట్లీ మనం చూసినటువంటి ఇన్ని కంట్రీస్లో కూడా మనకు చోళా యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. ఈరోజు కూడా మనం చూసుకుంటే ఇలాంటి కంట్రీస్లో టెంపుల్స్, ఈవెన్ హిందూ మైథాలజీకి సంబంధించినటువంటి టెంపుల్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. కరెంట్లీ మనం అయితే వార్ చూస్తున్నామంటే ఇక్కడ కంబోడియాలో మీరు చూసుకుంటే కంబోడియాకి లాఓస్కి వియత్నాంకి కంబోడియాకి వార్ కూడా జరుగుతుంది. ఆ వార్కి కారణం కూడా చూసుకుంటే అదొక టెంపుల్, అది హిందూ మైథాలజీకి సంబంధించినటువంటి టెంపుల్ ఒకటి. మరి ఈ హిందూ మైథాలజీ సంబంధించిన టెంపుల్స్ అక్కడ దాకా ఎలాగొచ్చాయి అంటే బికాస్ ఆఫ్ ద చోలాస్ ఇన్ఫ్లుయెన్స్, బికాస్ ఆఫ్ ద చోళా డైనాసిటీస్. సో చోళా డైనాసిటీ ఆర్ చోళా రూలర్స్ అనేవి దే వర్ నాట్ ఓన్లీ ఆ పొలిటికల్ అండ్ మిలిటరీ ఫోర్స్ బట్ ఆల్సో కల్చరల్ అండ్ ఆర్కిటెక్చరల్ బ్రిలియన్స్ కూడా అక్కడ ఉంది అని చెప్పడానికి మనకి ఇవి ఎగ్జాంపుల్స్. తర్వాత చోళా టెంపుల్స్ వర్ నాట్ మెర్లీ రిలీజియస్ ష్రైన్స్, అంటే సింపుల్ రిలీజియన్కి సంబంధించిన ష్రైన్సే కాకుండా దే వర్ ఎపీ సెంటర్స్ ఆఫ్ ఎకనామిక్, కల్చరల్ అండ్ పొలిటికల్ పవర్ యాజ్ వెల్. అంటే ఏదైతే టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందో దే నాట్ ఓన్లీ రిప్రజెంట్ రిలీజియస్ థింగ్ బట్ దే ఆల్సో రిప్రజెంట్ ఎకనామిక్, the strength of economy, the vibrantness of the culture and the might of the political power of that particular time period. So
ఇంకోటి చూసుకుంటే దేర్ ఎండ్యూరింగ్ ఆర్కిటెక్చరల్ లిగేసీ, ఆస్థెటికల్ సోఫిస్టికేషన్, అంటే ఎంత డీటెయిల్డ్ వర్కే చేశారో, ఇంట్రికేట్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే చేశారో, దే స్టిల్ కంటిన్యూ టు సర్వ్ యాజ్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ హిస్టారికల్ అండ్ సివిలైజేషనల్ స్టడీ ఇన్ ఇండియా. అంటే ఆ పాస్ట్లో అసలు ఇండియా ఎలా ఉండింది అని చెప్పుకోవడానికి మనకి ఇది చాలా వరకు ఈ ఆర్కిటెక్చరల్ మనకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి. నెక్స్ట్ పిఎం మోదీస్ విజిట్, అంటే రీసెంట్